మంచి సంఘానికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఏంటంటే ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు మంచివాళ్ళే. లేకపోతే నా సజెషన్ ఏంటంటే సాధ్యమైన తొందరగా ఆ సంఘం విడిచిపెట్టేసి, అలాంటి సంఘము ఎక్కడైతే దొరుకుతుందో, అంటే నాయకులు, సంఘాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకులు ఎక్కడైతే పవిత్రులు, పరిశుద్ధులు, దేవుని వాక్యానుసారంగా ఉన్నారో మీరు అలాంటి సంఘాలు వెతుక్కోండి. అలాంటి సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో మొట్టమొదటిది అంటే మంచి సంఘం కట్టడానికి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మంచి నాయకత్వం. ఇప్పుడు నాయకత్వం గురించి మాకెందుకు పాస్టర్ గారు, మాకు కావాల్సింది మాకు చెప్తే చాలు, ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేస్తాం మేము అన్నాం అనుకోండి, ఆయన మీరిద్దరు కలిసి నరకానికి పోతారు.